ఆయన ఏమో నేను అక్కడ కూడా చెప్పిన ఆయన మనవడికి పూరీలు వేడి పూరీలు ఇచ్చుకుంటున్నాడు. మళ్ళీ 1-1-7 మళ్ళీ నేనే వస్తా రాముడి మీద భద్రాచల రాముడి మీద ఆన అంటుండు. నేను చెప్తున్నా ఈ చేవెళ్ళ మీద ఆన, నువ్వు వస్తే నిన్ను చెప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి ఈ గ్రామ ప్రజలు. తెలుసా ఎంత దుర్మార్గం నీ పాలనలో? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రోజుకొక హత్య, ఎవడు పడితే వాడు గంజా ఎక్కడ అమ్ముతుండో తెలియదు, ఎవడు ఏ మానభంగాలు చేస్తుండో తెలియదు. నేనే చూసిన నేను ఒక న్యూస్, గంజాయి అమ్ముకునేటువంటి విషయాలలో లావాదేవీలు వస్తే వాని మర్మాంగాలు కోసిండండి హైదరాబాద్ శివార్లలో. నేను న్యూస్ చూసా. ఏంది నీ ఇంటెలిజెన్స్, నీ పోలీస్ యంత్రాంగం ఏడ పని చేస్తుంది? నిన్ను కాపాడుకోవడం కోసమా పోలీస్ యంత్రాంగం ఉన్నది? పోలీసు వాళ్ళకు ఊసప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల బట్టలయ్యి నువ్వు రాజీనామా చేయాలి. హోంమంత్రి పదవి నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యా దోపిడీ జరుగుతూ ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మున్సిపల్ శాఖ కూడా నీ దగ్గర పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం కోండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు ఈ రాష్ట్రాన్ని లూట్ చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు వీళ్ళ పాలనలో రక్షణ లేకుండా పోయింది. మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ సావులకు మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.